హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్‌కి సంబంధించి మరొక 2 రోజుల్లో ఎగ్జామ్ ఉందండి. హాల్ టికెట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. హాల్ టికెట్‌లో మనకు 20 పాయింట్లు ఇచ్చారు. ఆ 20 పాయింట్లు కూడా ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంతవరకు కంప్యూటర్‌లో మీరు అసలు ఎగ్జామ్ రాయనట్లయితే, అంటే సీబీటీలో జరుగుద్ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. ఏ విధంగా రాయాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చేస్తాను. ఏపీ గాని, తెలంగాణ గాని ఒకసారి చూడని వాళ్ళు ఒకసారి జస్ట్ చూడండి ఏ విధంగా ఎగ్జామ్ రాయాలనేది. ప్రస్తుతానికైతే మనకు టైం లేదు కాబట్టి ఈ 20 పాయింట్లు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ డౌన్‌లోడ్ హాల్ టికెట్‌లోకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ నంబర్ మీ అప్లికేషన్‌లో ఉంటది. అది ఇచ్చేసేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కూడా మీ అప్లికేషన్‌లో ఉంటది. అది ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేసి డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు డౌన్‌లోడ్ అవుతుంది. పైన మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. అలాగే ఎగ్జామ్ డేట్ అండ్ టైం కూడా ఇక్కడ ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. మెయిన్‌గా టెస్ట్ సెంటర్ కూడా చూసుకోండి ఎక్కడనేది. లాస్ట్‌కి ఆంధ్రప్రదేశ్‌లో లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి చాలా దూరంలో పడ్డాయి. ఎందుకంటే అంత ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఆ సెంటర్స్ అనేది వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు. అలాగే అందరికీ కంప్యూటర్స్‌లోనే ఎగ్జామ్ రాయాలి కాబట్టి అలాగే వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు కాబట్టి వేరే వేరే ప్రాంతాల్లో ఇచ్చారు. అలాగే కింద మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఎక్కడ దిగాలి అనేది కూడా మీరు ఒకసారి చూసుకొని అయితే వెళ్ళండి. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే నేను వీడియోస్ చేసి 1.5 మంత్ అయింది, కొంచెం బిజీగా ఉండి. సో ఫాస్ట్‌గా 20 పాయింట్స్ ఏంటనేది కేర్‌ఫుల్‌గా చూద్దాము. నేను జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ పాయింట్‌లో మనం చూసినట్లయితే ఏదైనా రాంగ్స్ ఉన్నట్లయితే, మిస్టేక్స్ ఏవైనా ఉన్నట్లయితే హాల్ టికెట్‌కి సంబంధించి ఇమ్మీడియేట్‌గా హెల్ప్ లైన్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ కాంటాక్ట్ అస్‌లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళ నంబర్స్ అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నారు. రెండో పాయింట్ మనం చూసినట్లయితే హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. హాల్ టికెట్ లేకపోతే లోనికి అలౌ చేయరు. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ కొంచెం మర్చిపోయినా ప్రాబ్లం లేదు గానీ హాల్ టికెట్ మాత్రం మర్చిపోకండి. అప్లికేషన్ ఫామ్ కూడా మీతో ఉంచుకోండి. అప్లికేషన్ ఫామ్‌లో ఈ థంబ్ వేయాలా, అలాగే సిగ్నేచర్ వేయాలా, గెజిటెడ్ సైన్ చేయించాలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలాంటివి ఏమీ అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఇక్కడే ఇచ్చేశారు అప్లికేషన్. అలాగే నాకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ దీని మీద ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా చాలా మంది అయితే చూడరు. కొంతమంది చూస్తారు. లేకపోయినా సరే మిమ్మల్ని లోనికి అలౌ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకువెళ్ళండి. సైన్ ఒకవేళ పెట్టిస్తే ప్రాబ్లం లేదు, పెట్టించకపోయినా ప్రాబ్లం లేదు. హాల్ టికెట్ మాత్రం మెయిన్ అనేది రెండో పాయింట్‌లో చెప్పడం జరుగుతుంది. అలాగే మూడో పాయింట్ మనం చూస్తే హాల్ టికెట్ అలాగే మీ ఐడీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో క్రెడెన్షియల్స్ మ్యాచ్ అయితేనే మిమ్మల్ని లోనికి అలౌ చేస్తాము అని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్ ఐడీ ప్రూఫ్ అనేది మీరు తీసుకువెళ్ళండి. అలాగే నాలుగో పాయింట్‌కి మనం వచ్చేసినట్లయితే ఇక్కడ ఏమేమి తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఒకటి తీసుకువెళ్ళండి. మనం కంప్యూటర్‌లోనే ఎగ్జామ్ రాస్తాము. కానీ ఒక పెన్ రఫ్ వర్క్ చేసుకోవడానికి అయితే ఉంటది కాబట్టి పెన్ తీసుకెళ్ళండి. హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళండి. తర్వాత ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ గానీ లేదా పాన్ కార్డ్ గానీ ఏదైనా ఉన్నట్లయితే అది ఒరిజినల్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒకవేళ అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళాలంటే ఇక్కడ రాసేవాడు కానీ అక్కడ రాయలేదు. కాబట్టి అయినప్పటికీ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకువెళ్ళండి. ఈ 4 అయితే మెయిన్‌గా మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఐదో పాయింట్‌కి వచ్చేసినట్లయితే హాల్ టికెట్ ప్లస్ మీకు ఒక ఐడీ ప్రూఫ్ అనేవి ఓటర్ ఐడీ గానీ, పాస్‌పోర్ట్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఏదో ఒకటి అనేది మళ్ళీ ఐదో పాయింట్‌లో మనకు గుర్తు చేయడం జరుగుతుంది. తర్వాత ఆరో పాయింట్‌కి మనం వచ్చేసినట్లయితే ఒక గంట ముందైతే మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇవన్నీ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. మనకి ఎగ్జామ్ వచ్చేసి 9 to 10:30 అనుకున్నాం కదా, 120 మినిట్స్. కాబట్టి మీరు 7:30 కల్లా అక్కడికి రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. 1 మినిట్ లేట్ అయినా సరే లోనికి అలౌ చేయమని చెప్పి అయితే ఏడో పాయింట్‌లో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి 9 లోపుగానే 8 కల్లా అయినా వెళ్ళండి. 1 అవర్ ముందు అయితే ఉండడానికి ప్రయత్నం చేయాలి మీరు అనేది ఆరో పాయింట్‌లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చోండి. తర్వాత ఏడో పాయింట్‌లోకి మనం వచ్చేసినట్లయితే 1 మినిట్ లేట్ అయినా సరే మిమ్మల్ని లోనికి అలౌ చేయము అంటున్నారు. అలాగే ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీరు ఉండాల్సిందే. నాకు త్వరగా ఎగ్జామ్ అయిపోయింది, నేను వెళ్ళిపోతానని చెప్పకూడదు. 9 to 10:30 వరకు ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు గుర్తు చేయడం అయితే జరుగుతుంది. ఎనిమిదో పాయింట్‌కి మనం వచ్చేసినట్లయితే ఇన్విజిలేటర్ ఏదైతే చెప్తున్నారో మీరు ఉత్సాహపడి ముందుగానే అన్నీ సెలెక్ట్ చేయొద్దండి. ఇన్విజిలేటర్ చెప్పిన దాన్ని బట్టి మాత్రమే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆయన ఏవైతే పాస్వర్డ్స్ చెప్తాడో అక్కడ పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏంటనేది ఆయనే చెప్పడం జరుగుతుంది. అప్పుడే మీకు క్వెషన్ పేపర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. టైం గానీ మిగిలిన అన్ని విషయాలు ఇన్విజిలేటర్‌తోనే మీరు మాట్లాడాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు పడతారని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత తొమ్మిదో పాయింట్‌కి మనం వచ్చేసినట్లయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఇంగ్లీషు ప్లస్ తెలుగు 2 కూడా మనకు ఉండడం జరుగుతుంది పేపర్‌లో. కానీ ఏదైనా తెలుగులో మీకు మిస్టేక్స్ వచ్చినట్లయితే క్వెషన్ పేపర్‌లో ఇంగ్లీష్ వెర్షన్‌ని వాళ్ళు ఫైనలైజ్ చేస్తారని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలుగులో మీకు ఎగ్జామ్ లేదా క్వెషన్ పేపర్ అర్థం కాకపోయినట్లయితే ఇంగ్లీష్‌లో ఒకసారి చదువుకోండి. ఇంగ్లీష్‌నే ఫైనల్‌గా చేస్తాము అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత 10వ పాయింట్‌లోకి వచ్చేసినట్లయితే మనం కంప్యూటర్‌లో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ గానీ, హార్డ్‌వేర్
ప్రాబ్లమ్స్ గానీ ఏదైనా ఉన్నట్లయితే ఇన్విజిలేటర్‌కి తెలియచేయండి. ఇవి ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. లాస్ట్ ఇయర్ కూడా కొంతమందికి ఓపెన్ అవ్వలేదు. తర్వాత వాళ్ళకి ఏం చేశారంటే మరొక టైం ఇచ్చారనమాట. అంటే ఎక్స్‌టెండ్ చేశారు. ఎంత టైం అయితే మీరు సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్‌తో బాధపడ్డారో ఆ టైం అనేది వాళ్ళు ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఏదైనా కంప్యూటర్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇన్విజిలేటర్‌కి చెప్పండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే 11వ పాయింట్‌కి మనం వచ్చేసినట్లయితే చెక్ ఇన్ ప్రొసీడ్యూర్‌లో భాగంగా మీకు బయోమెట్రిక్ తీసుకుంటారు. వీలైతే ఫోటోస్ కూడా వారు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటి ఉంటాయి కాబట్టి మెహందీ గానివ్వండి, తర్వాత ఏమైనా ఇంక్స్ గానివ్వండి, మీ చేతులకి బయోమెట్రిక్ రాకుండా ఏమన్నా అడ్డంగా ఉండే వాటిని మీరు అవాయిడ్ చేయండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెహందీ, ఇంక్ అలాగే హ్యాండ్స్, ఫీట్‌కి ఇలాంటి వాటికి పెట్టుకోకపోవడం మంచిది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 12వ పాయింట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురావద్దు. స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అని అయితే చెప్పడం జరుగుతుంది. వాచెస్ విషయానికి వచ్చేస్తే ఆల్ టైప్స్ ఏ వాచ్ కూడా మీరు తీసుకువెళ్ళడానికి లేదు. తర్వాత 13వ పాయింట్ మనం చూసినట్లయితే ఎగ్జామ్‌లో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. సైలెంట్‌గా మీరు ఎగ్జామ్ రాసుకోవాలి. ఒకవేళ ఇతరులకి మీరు ఏమైనా డిస్టర్బెన్స్ కలిగించినట్లయితే మీ మీద క్రిమినల్ యాక్షన్స్ అయితే మేము తీసుకుంటామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 14వ పాయింట్‌కి వచ్చేసినట్లయితే మీరు ఏదైతే బయట బిలాంగింగ్స్ పెట్టారో ఫోన్స్ గానివ్వండి, మిగిలిన ఏదైతే పెట్టారో వాటికి మేము బాధ్యులము కాము. మీ ఒకవేళ పోయినట్లయితే మాకు సంబంధం లేదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీతో పాటు ఎవరైనా వచ్చినట్లయితే మీ బిలాంగింగ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వండి. లేని పక్షంలో అక్కడ ఏదైనా షాప్ ఉన్నట్లయితే ఆ షాప్‌లో పెట్టి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఆయనకి మనీ ఇచ్చేసి అయితే మీరు అలా మేనేజ్ చేసుకోండి. అలాగే 15వ పాయింట్‌కి మనం వచ్చేసినట్లయితే మీరు హాల్ టికెట్ వచ్చేసింది కదా అని చెప్పి మీకు డైరెక్ట్‌గా కాలేజీలో అడ్మిషన్ మేము ఇస్తాము అని అయితే వాళ్ళు చెప్పట్లేదు అని అయితే వాళ్ళు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఈ హాల్ టికెట్ ఎందుకంటే ఓన్లీ ఎగ్జామ్ రాయడం కోసమే అని చెప్తున్నారు. తర్వాత 16వ పాయింట్ మనం చూస్తే నో ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ విల్ బి పెయిడ్ ఫర్ ద జర్నీ. కాబట్టి మన ఎగ్జామ్ రాయడానికి ఏదైతే డబ్బులు పెట్టుకుంటామో ఆ డబ్బులు అయితే మేము ఇవ్వము అనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత 17వ పాయింట్‌కి వచ్చేసినట్లయితే బ్లాంక్ పేపర్స్ అయితే మనకి ఇస్తారు రఫ్ వర్క్ చేసుకోవడానికి. అవి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు అంటే ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇన్విజిలేటర్‌కి ఇచ్చేసి వెళ్లాల్సి ఉంటుంది అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేమీ వైట్ పేపర్స్ క్యారీ చేయొద్దండి. అలాగే ప్యాడ్ కూడా అవసరం లేదు. అక్కడ టేబుల్స్, కంప్యూటర్లు అన్నీ వాళ్ళే ఇస్తారు కాబట్టి జస్ట్ పెన్ తీసుకెళ్తే సరిపోతుంది. 18వ పాయింట్‌కి వచ్చేసినట్లయితే హెల్త్ ఇష్యూస్ గానీ ఏదైనా తలనొప్పి, వాంతులు ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే ఇన్విజిలేటర్‌ని కలవండి. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ముందు రోజు ఏమీ హెవీ ఫుడ్ తీసుకోవద్దు. మార్నింగ్ ఎగ్జామ్ కాబట్టి స్టమక్ పాడయ్యేటట్టుగా మీరు ఏమీ ఫుడ్ తీసుకోవద్దు. జస్ట్ లైట్ ఫుడ్ తీసుకొని ఎగ్జామ్ అయితే బాగా రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 19వ పాయింట్‌కి వచ్చేసినట్లయితే హాల్ టికెట్ అనేది మీరు పడేయొద్దండి. ఎగ్జామ్ అయిన తర్వాత పడేయొద్దు. మనం అడ్మిషన్ టైంలో కూడా హాల్ టికెట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కడ పడేయకుండా సేవ్ చేసి పెట్టుకోండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత 20వ పాయింట్‌కి వచ్చేసినట్లయితే ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ వెబ్‌సైట్ ఓన్లీ. కాబట్టి వెబ్‌సైట్ నుంచి మాత్రమే ఏదైనా ఇన్ఫర్మేషన్ పొందాలంటే వెళ్ళండి. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు నమ్మొద్దు. కాబట్టి వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను కూడా ఈ వెబ్‌సైట్‌లో నుంచే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. కాబట్టి ఇవి 20 పాయింట్స్ అండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. ఇంకా 2 డేసే ఎగ్జామ్ ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను. ప్రిపేర్ అవ్వకపోయినా రాసేయండి. హ్యాపీగా రాయండి. బుక్స్‌లోంచి వచ్చే క్వెషన్స్ కంటే జనరల్‌గా వచ్చే క్వెషన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం నాలెడ్జ్ పెట్టి అయితే రాయండి. అందరూ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి. నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్‌లో నుంచి నాతో నిమిషానికి ₹3 చార్జ్ చేయడం జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే 1 మినిట్ ₹3 పెట్టి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది హాల్ టికెట్‌కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.